దెయ్యాల బాత్రూమ్. చాలా రోజుల క్రితం ఒక నగరంలో రాహుల్ అనే పేరుతో ఒక వ్యక్తి తన భార్య మేనక కూతురు చింకీతో ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత తనకు ప్రమోషన్ లభించింది మరియు తనకు వేరొక కొత్త నగరానికి ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడైతే రోహిత్ కి ఈ విషయం గురించి తెలిసిందో రాహుల్ తో ఇలా అన్నాడు. రాహుల్, నువ్వు ఏదైతే నగరానికి వెళ్తున్నావో ఆ నగరంలో నాకు ఇల్లు ఉంది. నీకు ఆ ఇంటిని చౌకగా ఇచ్చేస్తాను. అయితే నువ్వు దాంట్లోనే ఉండవచ్చు. ఇది చాలా మంచి విషయంరా రోహిత్. కొన్ని రోజుల తర్వాత రాహుల్ తన కుటుంబంతో ఆ ఇంట్లో ఉండడానికి వచ్చేశాడు. నాన్న, ఈ కొత్తిల్లు అయితే చాలా బాగుంది. రోహిత్ ఈ ఇంటిని చాలా చౌకగా ఇచ్చేశాడు మీకు. మరి ఎవరి మిత్రుడు అనుకుంటున్నావు? మీ ఇద్దరూ ఈ నీళ్లు తాగండి. నేను త్వరగా స్నానం చేసి మీ ఇద్దరికి వంట చేస్తాను. ఇలా చెప్పి మేనక బాత్రూంలోకి వచ్చింది. కానీ తను నీళ్ల కుళాయిని తిప్పగా దాంట్లో నీళ్లు రావట్లేదు. అయితే తను బయటికి వచ్చి రాహుల్తో ఇలా అంది. రాహుల్, బాత్రూంలో నీళ్లు రావడం లేదు. కానీ నేను కిచెన్లో చెక్ చేశాను. కిచెన్లో నీళ్ళు వస్తున్నాయి. అనుకుంటా బాత్రూంలోని కుళాయి పాడైపోయిందేమో. మరేం పర్వాలేదు, మీరు దాన్ని తర్వాత సరిచేయించండి. నేను కిచెన్ నుండి నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుంటాను. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు రాహుల్ ప్లంబర్కి ఫోన్ చేసి పిలిపించాడు. బాత్రూంలో కుళాయిని సరిచేయండి, దాంట్లో నీళ్లు రావటం లేదు. కానీ ప్లంబర్ బాత్రూం కుళాయిని తిప్పి చూశాడు. దాంట్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. సార్, దీంట్లో నీళ్ళు వస్తున్నాయి. మీరు కుళాయిని పూర్తిగా తిప్పి ఉండకపోవచ్చు. ఇలా చెప్పి ప్లంబర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాత్రూమ్ కుళాయి బాగానే పనిచేస్తుంది. బహుశా నేను ఏదో భ్రమపడినట్లున్నాను. ఏం పర్వాలేదు, నేను త్వరగా స్నానం చేస్తాను. కానీ మళ్ళీ రాహుల్ తలస్నానం చేస్తూ షవర్ని తిప్పగా నీళ్లు రావడం ఆగిపోయాయి. ఈ నీళ్ళకేమైంది? అప్పుడే అకస్మాత్తుగా బాత్రూం బల్బ్ ఆగిపోయింది మరియు బాత్రూంలో భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? ఎవరున్నారు? ఎవరు ఈ శబ్దాలు చేస్తున్నారు? అకస్మాత్తుగా శబ్దాలు పెరుగుతూ ఉన్నాయి మరియు రాహుల్ ఎదురుగా పెద్ద భయంకరమైన భూతం ప్రత్యక్షమైంది. దయ్యం, 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 దయ్యం. ఇలాంటి భూతాన్ని కాదు, నేను చాలా భయంకరమైన భూతాన్ని. మరి ఈ బాత్రూంలో నేను మాత్రమే ఉంటాను. రాహుల్ త్వరగా టవల్ చుట్టుకుని మరియు తన బాత్రూంలో నుండి బయటకొచ్చేశాడు. దయ్యం, దయ్యం, మేనక, బాత్రూంలో దయ్యం ఉంది. ఏంటి, దెయ్యమా? బాత్రూంలో దెయ్యం ఉందా? బాత్రూంలో భయంకరమైన దెయ్యం ఉంది. మనం ఈ ఇంట్లో ఉండలేం. నేను ఇప్పుడు రోహిత్తో మాట్లాడతాను. రోహిత్, ఈ ఇంట్లో దయ్యం ఉంది. అయితే నీకు తెలిసిపోయిందా? ఏంటి, దయ్యం గురించి తెలిసి కూడా నువ్వు నాకు ఇల్లు అమ్మేశావా? ఏదైతే ప్రమోషన్ నీకు వచ్చిందో ఆ ప్రమోషన్ నాకు రావాల్సింది. అందువల్ల నేను ఆ ఇంటిని నీకు అమ్మేసి దానికి ప్రతీకారం తీర్చుకున్నాను. ఇప్పుడు బాత్రూంలో టైం వేస్ట్ చేసుకోకు. త్వరగా ఆ ఇంటిని వదిలేసి పారిపో. లేదంటే ఆ దయ్యం ఉంది కదా, నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తుంది. ఆ రోహిత్ అంతా తెలిసే మనకి ఇంటిని అమ్మేశాడు. అప్పుడే బాత్రూం నుండి టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సబ్బు, నీళ్ల జగ్గు, షాంపూ బాటిల్ ఎగురుతూ వచ్చాయి మరియు ఆ ముగ్గురి దగ్గరే ఎగురుతూ ఉన్నాయి. ఇది నా బాత్రూమ్. ఈ బాత్రూంలో నేనే ఉంటాను. త్వరగా ఇంటి నుండి పారిపోండి. కానీ నాన్న, బట్టలైతే వేసుకోండి. ముందు ప్రాణాలు కాపాడుకొని తర్వాత బట్టలు వేసుకుంటాను. ఆ తర్వాత ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడుకొని ఆ ఇంటిని వదిలి వెళ్లారు. నేను చెప్పాను కదా, ఇది నా బాత్రూమ్ మరియు ఈ బాత్రూంలో నేను మాత్రమే ఉంటాను. అద్దంలో ఉన్న దెయ్యం. చాలా సమయం నుండి స్నేహితులుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, మేనక ఇంకా సునైన, ఒక కొత్త ఊరిలో చదవడానికి వచ్చారు. వాళ్ళు కాలేజీ దగ్గరలోనే ఓ బంగ్లా కొని వాళ్ళ వస్తువులతో అక్కడికి షిఫ్ట్ అయ్యారు. చివరికి మనం మన కొత్తింట్లోకి వచ్చేసాం. అవును,
కానీ నేను చాలా అలసిపోయాను మేనక. ఈరోజు నువ్వు వంట చేయవా ప్లీజ్? నేను స్నానం చేసి వస్తా. అలాగే. సునైన స్నానం కోసం బాత్రూంలోకి వచ్చింది. అదే సమయంలో తనకి బాత్రూంలో ఒక పెద్ద అద్దం కనిపించింది. తను ఆనందంలో ఆ అద్దంలో తనని చూస్తుంది. ఈ అద్దం చాలా బాగుంది. ఈ అద్దంలో నేను చాలా అందంగా కనిపిస్తున్నా. ఇంకోవైపు మేనక వంట పూర్తి చేస్తుంది. ఇంకా సునైనాను పిలుస్తుంది. సునైనా, త్వరగా రా, వంట రెడీ అయింది. చాలా సార్లు పిలిచింది, అయినా సునైనా పలకలేదు. ఇంకా మేనక తనని వెతుక్కుంటూ బాత్రూం వరకు వెళ్ళింది. సునైనా, స్నానం అయితే బయటికి వచ్చేసేయ్ త్వరగా. ఎంతగానో పిలిచింది, లోపల నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. కాబట్టి మేనక తలుపుని నెట్టింది. వెంటనే తలుపు దానికదే ఓపెన్ అయింది. లోపలికి వెళ్లి చూస్తే సునైనా లేదు. మొత్తం ఇంట్లో వెతికినా తను కనబడలేదు. మేనక చాలా ఏడ్చింది. సునైనా, నువ్వెక్కడున్నావు? తన ఏడ్పు విని ఇంటి పక్కన ఉన్నవాళ్లు అందరూ వచ్చారు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈరోజు నా ఫ్రెండ్ తో కొత్తగా వచ్చాను, కానీ తెలీదు సునైనా ఎక్కడికి వెళ్ళిందో. నువ్వు కంగారు పడకు, రా మనం కలిసి వెతుకుదాం. అదే సమయంలో సునైనా బాత్రూంలో నుంచి బయటకు వస్తుంది. సునైనా, నువ్వు బాత్రూంలోనే ఉన్నావా? కానీ నేను బాత్రూం చెక్ చేశా కదా. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నేను బాత్రూంలోనే ఉన్నా. అవన్నీ మర్చిపోదాం, ముందు భోజనం చేద్దాం. వాళ్ళు తినడం మొదలెట్టగా సునైనా తినడానికి హడావుడిగా వచ్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా ఆకలిగా ఉన్నవాళ్ళు ఎలా తింటారో తను అలానే తింటుంది. సునైనా, నువ్వేంటి అలా తింటున్నావు? నోరు మూసుకో, నేనిలాగే తింటాను. నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు చాలా భయమేస్తుంది. తరువాతి రోజు మేనక సునైనాతో చెప్పింది. సునైనా, నేను స్నానం చేశాను, నువ్వు చేసిరా పో. నాకు స్నానం చెయ్యడం అస్సలు నచ్చదు. ఇంకొకసారి నన్ను స్నానం చెయ్యమని ఎప్పుడూ చెప్పకు. సునైనాలో సడన్ గా వచ్చిన ఈ మార్పుని చూసి మేనక చాలా కంగారు పడుతుంది. ఒకరోజు మేనక సునైనా పేరుతో దేవుడికి ప్రసాదం పెట్టడానికి గుడిలోకి వెళ్ళింది. తను పూజారితో చెప్పింది. కొన్ని రోజుల నుంచి నా స్నేహితురాలు సునైనా మారిపోయింది. నాతో అస్సలు సరిగ్గా మాట్లాడటం లేదు, స్నానం చెయ్యదు, భోజనమైతే పశువులాగా తింటుంది. మీరు ఏమీ బాధపడకండి. దేవుడి దగ్గర పెట్టిన ఈ ప్రసాదం తనకి పెట్టండి, తను తప్పకుండా బాగుపడుతుంది. ప్రసాదం తీసుకుని మేనక ఇంటికి వచ్చింది. గుడికి వెళ్లి నీకోసం ప్రసాదం తెచ్చాను. ఈ మాట అని మేనక సునైనా చేతిలో ప్రసాదం పెట్టింది. సునైనా ప్రసాదం కింద పడేసింది. ఇంకా తను కోపంతో గట్టిగా అరుస్తుంది. నా నుంచి ప్రసాదం దూరంగా పెట్టు, నాకు ఏమీ వద్దు. వెళ్ళు, దూరంగా వెళ్ళిపో నా నుంచి. సునైనాలో ఈ విచిత్రమైన మార్పు చూసి మేనకాకి అర్థమైంది తనకి ఏదో జరిగింది అని. తను ఇంటి పక్కన ఉన్న వాళ్ల దగ్గరకు వెళ్లి మొత్తం చెప్పేసింది. అందరినీ తీసుకొచ్చింది. నాకు తెలుసు, నువ్వు సునైనావి కావు. నా ఫ్రెండ్ శరీరం వదిలేసి వెళ్ళిపో, మేమందరం నిన్ను చంపి పారేస్తాం. ఈ మాట విని సునైనా భయంతో బాత్రూంలోకి పారిపోయింది. అందరూ కలిసి బాత్రూంలోకి వచ్చారు. అప్పుడు సునైనా వెంటనే తన నిజమైన దెయ్యం రూపంలోకి వచ్చింది. తర్వాత నవ్వుతూ బాత్రూంలో ఉన్న అద్దంలోకి వెళ్లిపోయింది. నువ్వు అద్దం లోకంలో దెయ్యానివి కదా? నువ్వు సరిగానే చెప్పావు, నేను అద్దం లోకంలో ఉన్న దెయ్యాన్ని. చాలు ప్లీజ్, మేము నిన్ను ఏమీ చెయ్యం. సునైనా ఎక్కడుందో చెప్పేవా? తనని నేను ముందుగానే చంపేశాను. ఇన్ని రోజులు నీతో ఉన్నది నీ ఫ్రెండ్ సునైనా కాదు. ఇదిగో నీ ఫ్రెండ్ సునైనా. తన ఫ్రెండ్ చనిపోయింది అని తెలిసాక మేనకాకి చాలా బాధేసింది. కాని తను ఏమీ చెయ్యలేకపోతుంది అని తెలుసు. అందుకే మౌనంగా చూస్తూనే ఉంది. ఈ ప్రకారంగా అద్దంలో ఉన్న దెయ్యం బాత్రూంలోకి వచ్చి సునైనాని చంపి